రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ శ్రమ అనుభవ కూటాల్లో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ కీర్తనలో 6వ కీర్తన ఈ దినము మనకి ఇచ్చి ఉన్నారు. ఈ వాక్యాన్ని చెప్తే బాగుంటుందో మీరే చెప్పాలి. చదివారా ఇంటి దగ్గర ఎవరైనా? అయితే మీకు అవగాహన ఉంటుంది. 6వ వచనాన్ని చెప్పుకుందాం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటల పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవాళ్ళారా, మీరందరూ యెహోవా నా యొద్ద నుండి తొలగిపోండి. అలాగే 2వ వాక్యంలో మరి లేవి కాండము 18వ అధ్యాయము 30వ వచనానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మీకంటే ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములను దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసు కొనకుండునట్లు నేను మీకు విధించిన విధి అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. అది అండర్లైన్ చేసుకో. ఇక చివరికి వెళ్ళిపోతే యోహాను సువార్తలో అదే అధ్యాయంలో అంతా 8 కదా, 1 నుంచి 10-11 చదువుకుందాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీకు వెళ్ళి ఇక మీదట పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇది 3 వాక్యాల్లో ఉన్నటువంటి సందర్భం. ఈ 3 వాక్యాలను బట్టి మనకిచ్చిన వాక్యం ఏమిటంటే, అంశం ఏంటంటే ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గం. ఈ ఆశ్రయ దుర్గంలో పూర్వము మన పితరులు ఏదైనా పాపం చేసినప్పుడు ఆ పాపము చేసిన వెంటనే ఆ ఊరికి చివర ఆశ్రయపురములని ఉంటాయి. ఎవరైతే ఊళ్ళో పాపం చేశారో, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, నరహత్య కానీ, మానసిక రోగం కానీ, దేవుని ఆజ్ఞను వ్యతిరేకించుడు కానీ, దేవుని ఆజ్ఞాతిక్రమం చొప్పున నడుచుడు కానీ, దేవుని మీద తిరుగుబాటు కానీ చేస్తే వారు ఊరు చివర ఆశ్రయపురములు ఉంటాయి. ఇక ఊళ్ళోకి రానిచ్చేవారు కాదు. ఊళ్ళోకి రానిచ్చకుండా, పాలెంలోనికి రాకుండా మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా వారికి ఊరు చివర ఉన్నటువంటి ఆ ఆశ్రమంలోనికి పంపించేసి వారికి శిక్ష వేసేవారు. వాడు మారు మనసు పొందే వరకు ఆ ఆశ్రమాల్లోనే ఉండాలి. ఆశ్రయ పురములు అనేటువంటి ఆ మాటలు ఉన్నాయి. ఉండి మారు మనసు పొందిన తర్వాత మరలా తిరిగి ఊళ్ళోకి వచ్చేవారు, పాలెంలోకి వచ్చేవారు. వాడి పశ్చాత్తాపడి ఏడ్చేవారు, బోధించేవారు. వాడు దొంగతనం చేసిన వాడికి ఈ ఆశ్రయపురము, నరహత్య చేసిన వాడికి ఈ ఆశ్రయపురము,
ఇలాగ ఆశ్రయపురాలు ఉంటే పోలీస్ స్టేషన్ లాగా అనమాట. పోలీస్ స్టేషన్లో కొడతారు, తిడతారు, హింసిస్తారు. ఇక్కడ అలా ఉండదు. దేవుని వాక్యంతో హెచ్చరిస్తారు, బోధిస్తారు. నువ్వు చేసింది మహాపాపము, ఈ పాపం ఎంత మాత్రము నువ్వు చేయకూడదని వారిని పశ్చాత్తాపం పడలాగన వారికి హెచ్చరిస్తారు. దావీదులోని కాదు. దావీదు ఏం చేస్తున్నాడంటే ఆశ్రయ దుర్గము యేసుక్రీస్తు ప్రభు అని ఆయన దగ్గరకు వచ్చి ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గము నా దేవుడే. ఈరోజు అంశము ఆశ్రయ దుర్గము. నా దేవుడే దుర్గము, నా దేవుడే నాకు సమస్తము అని కన్నీరు కాలుస్తున్నాడు. కన్నీరు ఎలా కాలుస్తున్నాడు అంటే ఎంతో దుఃఖపడిపోతా ఉన్నాడు. ఆ కన్నీళ్ళ చేత ఆయన పడక కొట్టుకుపోతుంది. ఆ కన్నీళ్ళు అంత వేదన చెందుతున్నాడు. ఇంకెవరు కూడా నా బాధను తీర్చేవారు లేరు. నా బాధను అంగీకరించి నేను దేవునికి చెప్పుకుంటే దేవుడే నన్ను, నా గుంటలు పడిపోయాయి నా కళ్ళు. ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతా ఉంది గనుక నా మనవి అంగీకరించి నీవు నా ప్రార్థన అంగీకరించు అని అక్కడ బ్రతిమాలతో ఉన్నాడు. ఈ 6వ అధ్యాయంలో 6వ వచనం నుండి అంతా కూడా. ఎందుకు అంటే తాను చేసినటువంటి పాపం, ఆ పాపానికి ప్రతిగా దేవుని దగ్గరకు వచ్చాడు. మీరైనా నేనైనా ఏదైనా దుఃఖం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో బలిపీఠంలోకి వచ్చి మన పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాము, క్షమాపణ అడుగుతూ ఉంటాము. ఆశ్రయము అంటే ఆశ్రయించుట, ఆశ్రయించుట లేదంటే విశ్వసించుట లేదా నమ్మకం ఉంచడం ఆశ్రయం. ఆ తర్వాత ఏముంది? దుర్గము, బలము, శక్తి. ఆశ్రయ దుర్గము అంటే దేవుని యందు శక్తి పొందుట. ఈ శక్తి పొంది మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉంటామని సత్యాన్ని. మొదట ఆశ్రయ దుర్గము. ఈ ఆశ్రయ దుర్గము గురించి మనము దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూచినప్పుడు, ఏదైనా నీ జీవితంలో పొరపాటు జరిగినప్పుడు, నీ కుటుంబంలో పొరపాటు జరిగినప్పుడు దేవుడే నా దుర్గమని, ఆయనే నా ఆశ్రయ దుర్గమని నీవు తీర్మానం చేసుకొని దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో దేవుడు తగినటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ద్వితీయోపదేశకాండంలో ఈ ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు మనకి కనబడతాడు. ఆయన 4వ వచనం 32:4 ద్వితీయోపదేశకాండము 32:4 వచనాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన వాడు. కాబట్టి నీకు కష్టం వస్తే, శ్రమ వస్తే, దుఃఖం వస్తే, వేదన వస్తే దేవుడే ఆశ్రయ దుర్గం అనేటువంటి సత్యాన్ని గ్రహించి, అక్కడ ఎంత చక్కగా రాయబడి ఉన్నది, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యములు సంపూర్ణము, చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయిన నమ్ముకొనదగిన దేవుడు. కాబట్టి చిన్నబిడ్డలు ఉన్నారు, చిన్నబిడ్డలు ఉంటే వారికి పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పరీక్షల నుండి విముక్తి కలగాలి అంటే ఏం చేయాలా? ఆశ్రయ దుర్గము దేవుడే. నాకు జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే, తెలివినిచ్చేవాడు దేవుడే, వివేకం ఇచ్చేవాడు దేవుడే, సంపూర్ణం చేసేటటువంటి నాకు గొప్ప జయాన్ని ఇచ్చి అత్యున్నతమైనటువంటి విజయాన్ని ఇచ్చే దేవుడని దేవుడే ఆశ్రయ దుర్గముగా ఎంచుకోవాలి. ఇంట్లో అనేకమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం చేయవలసినది దేవుడే
ఆశ్రయ దుర్గముగా మనం ఎంచుకొని దేవుని నామాన్ని స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. గనుక ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అందుకే చూడండి, మళ్ళా 32:18 కూడా ఆ మాట, మనం నిన్ను పుట్టించిన ఏంటంట ఆశ్రయ దుర్గమును విసర్జించి తిని. అక్కడ దుఃఖపడుతున్నాడు ఇశ్రాయేలు దుఃఖపడుతుంది. నన్ను పుట్టించిన వాడు, నా ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడిని నేను విసర్జించి తిని. దేవుడిని విసర్జించితే నీకేముంటుంది? చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా దుఃఖమే ఉంటుంది, కానీ ఎంత మాత్రం సంతోషం ఉండదు. విసర్జించి తిని నిన్ను కనిన దేవుని మర్చిపోయాడు. దేవుని విసర్జించుట, ఆశ్రయ దుర్గాన్ని విసర్జిస్తున్నావు నీవు. ఆశ్రయ దుర్గాన్ని మర్చిపోతున్నావు నీవు. ఆశ్రయ దుర్గాన్ని నువ్వు నమ్ముకొనక వ్యతిరేకంగా జీవిస్తున్నావు. అందుకనే దేవుడి సన్నిధానంలో యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను. చూసారా, కోపం వస్తుందంట దేవుడికి. ఆ కోపం పోగొట్టుకోవడానికి శ్రమాల్లో ఉంటారు. ఆ కోపం లేకుండా చేసుకోవడానికి నీ పిల్లల మీద కానీ, నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ ఎటువంటి శాపము దోషము రాకుండా ఉండడానికి, వచ్చినటువంటి దోషము మనం తీసివేసుకోవడానికి ఈ శ్రేష్టమైనటువంటి ఈ సహవాసం. చూడండి, మరచి తిని విసర్జించి తిని దేవుని ఇశ్రాయేలు మాట్లాడుతున్నాడు. నేను మర్చిపోయి దేవుని తిరస్కరించానని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. గనుక దేవుని బిడ్డ, దేవుడు నీ ఆశ్రయ దుర్గము. దేవుడే ఎటువంటి సమస్య నీకు వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి ప్రమాదము నీకు వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి సాతాను యొక్క శోధన నీకు వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి దురాలోచన నీకు వచ్చినప్పటికీ కూడా, దేవుడు నా ఆశ్రయ దుర్గం అనే సత్యాన్ని గ్రహించాలి. దేవుడు నా ఆశ్రయ దుర్గము, సమస్తము కూడా ఆయనే చూసుకుంటాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో 22:3 వచ్చిన నా దుర్గము నేను ఆయనను, ఇంకా కొంచెం మందికి వెళ్తే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గం, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి రక్షించేవాడు వాడము నీవే. ఎన్నున్నాయి చూడండి, అక్కడ మనకు ఒకటే ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడు? ఆశ్రయ దుర్గం మాత్రమే అంశంగా ఇచ్చారు. ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి మాటలు ఉన్నాయి. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ, నా శృంగము, నా దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నా రక్షకుడు. బలత్కారుడైనటువంటి సాతానులో నుండి, సాతాను చేతిలో నుండి విడిపించేవాడు, రక్షించేవాడు, సురక్షితంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టేవాడు నా దేవుడే. దేవుడు అంతా ఉన్నతమైన వాడు, దేవుడు శ్రేష్టమైన వాడు. దేవుని మాటను తిరస్కరించకూడదు. అందుకే దేవుని సన్నిధానంలో నిలబడి దావీదు ఏం చేస్తున్నాడంటే కన్నీరు కారుస్తున్నాడు, వేదన పడు. తన శరీరంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా కింద పెట్టి తన పరుపు కొట్టుకుపోయినంతగా, నిజంగా కొట్టుకోవడం కాదు, అంత వేదన పడుతున్నాడు అన్నమాట. అంత వేదన పడుతుంది. చూడండి 56:8 కూడా కీర్తన 56, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కళ్ళలో కనబడును కదా.
ఆశ్రయ దుర్గము. నీకు ఒక్కొక్క కన్నీటి బొట్టుని ఆయన విలువ కడతాడు. విలువ కట్టి ఏం చేస్తాడంటే నీ కష్టాన్ని సంతోషంగా మారుస్తాడు, నీ శ్రమను సంతోషంగా మారుస్తాడు. ప్రభువా, నా సంచారములు, నేను అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, ఎక్కడికెక్కడికో తిరిగాను, ఎక్కడ తిరిగినప్పటికీ నీ దగ్గరికే వచ్చాను. నా కన్నీళ్ళు నీ కళ్ళలో ఉన్నాయి, నా కన్నీళ్ళు నీ గుడ్డిలో ఉన్నాయి, నా కన్నీళ్ళు నీ జీవగ్రంథంలో ఉన్నాయి. ప్రభువా, అంత చక్కగా చెప్తున్నాడు. జీవగ్రంథం, అంత విశ్వాసంతో ఉన్నాడు. గనుకని దావీదు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నతమైన వాడిగా ఆయనను ఉంచి ఉన్నాడనే సత్యాన్ని తెలియజేస్తున్నాను. చూడండి, 47వ వచనంలో కూడా అదే సమూయేలు గ్రంథము 22:47, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణ ఆశ్రయము, దుర్గమైన దేవుడు. ఆయన మనకు అందరికీ కూడా మహోన్నతుడండి, మహోన్నతుడై ఆశ్రయ దుర్గంగా ఉన్నవాడు. నువ్వు ఎక్కడున్నావో కూర్చుండుట ఆయనకు తెలుసును, లేచుట ఆయనకు తెలుసును, నువ్వు బరుండుట ఆయనకు తెలుసును, నువ్వు నడుచుట ఆయనకు తెలుసును, నీ పిల్లలతో నీవు సహవాసం చేస్తుంటే ఆయనకు తెలుసును. ఎప్పుడు ఏం చేసినప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉండేవాడని, కాపాడేటటువంటి దేవుడని వాక్యంలో రాయబడి ఉన్నాడు. అందుకనే దావీదు కూడా 28 కీర్తనలో అంటాడు, అదే మాట అంటాడు మళ్ళీ, నా ఆశ్రయ దుర్గమని. యెహోవా, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండగా నా మనవి ఆలకించుము. నీవు మౌనముగా ఉండినే ఎలా ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? సమాధిలోకి వెళ్ళిపోతాం అంట. దేవుడిని చూడకపోతే సమాధిలోకి వెళ్ళిపోతాం. చూస్తున్నాడు కాబట్టే జీవంతో ఉన్నాము. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు కాబట్టే జీవంతో ఉన్నావు. ఇక రెండవది ఏంటంటే రక్షణ దుర్గము. రక్షణ దుర్గము. మొదటిది ఆశ్రయ దుర్గము, రెండవది రక్షణ దుర్గము. రాత్రి చెప్పుకున్నాం. రాత్రి ఏం చెప్పుకున్నాం? అద్వితీయ దేవుడు, అద్వితీయ ప్రభు, అద్వితీయ కుమారుడని. ఈ దినము ఆశ్రయ దుర్గము, రక్షణ దుర్గము, ఈ రెండు వాక్యాలు. వాక్యం చూడండి, 95వ కీర్తనలో ఉంది ఆ మాట. 95వ కీర్తన మొదటి మాట, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి. ఆయన రక్షణ దుర్గము, మొదటి ఆశ్రయ దుర్గం అయితే ఆయన నువ్వు ఆశ్రయించావు అనుకో, నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడిచిపెట్టడు. నువ్వు పడిపోతే నిలబడతాడు. ఆర్థికంగాను, శారీరకంగాను, వ్యక్తిగతంగాను, ఆత్మీయంగాను నువ్వు బలహీనమైపోతే, అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయిస్తే వెంటనే ఆయన ఆశ్రయ దుర్గముగా బలమైనటువంటి శక్తిని ఇస్తాడు. నీకు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు. అందుకనే ఆయన ఆశ్రయ దుర్గము ఇచ్చి ఏం చేస్తాడు? నిలబెట్టి రక్షణ దుర్గముగా నీకు తోడుంటాడు. శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఆర్థికంగాను, శారీరకంగాను, వ్యక్తిగతంగాను, ఆత్మీయంగాను నువ్వు బలహీనపడినప్పుడు రక్షణకర్తగా ఉంటాడట. అదే దుర్గము. కాబట్టి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, సంతోషగానము చేయుదమని వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవుని అంతటా నువ్వు నిలబడినప్పుడు, ప్రభువా నన్ను కనికరించుము, తండ్రి నన్ను కనికరించుము, నజరేతు వాడా నన్ను కనికరించుము, నీవు నా పక్షమును ఉండగా నాకు విరోధి ఎవడు? 118వ కీర్తన 6వ వచనంలో వాడతాడు, నీవు నా పక్షమును ఉండగా. దేవుడు నీ పక్షమును ఉంటే నీకు విరోధం ఎవడు? నీ శత్రువు ఎవడు? ఎంతటి సాతాను అయినప్పటికీ కూడా
తొలగిపోతాడు అనేటువంటి సత్యము అక్కడ మాట్లాడుతూ ఉన్నది. కనుక మన పక్షమున దేవుడు ఉన్నాడు, నీ పక్షమున రక్షణకర్తగా ఉన్నాడు, నీ పక్షమున సర్వోన్నతుడిగా ఉన్నాడు, సర్వ సృష్టికర్తగా ఉన్నాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టకూడదని వాక్యంలో రాయబడి ఉన్నది. 18 సామెతలో 18:10 కూడా ఆ మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి. యెహోవా నా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు ఆశ్రయించి సురక్షితంగా ఉంటాడట. రక్షణ అనేటువంటిది గొప్పది. ఆశ్రయ దుర్గము, రక్షణ దుర్గము. ఇక మూడోది ఏంటంటే ఆధారశిలగా ఉంటాడు నీకు తోడుగా. అది చనిపోయి అందులో ఉన్నది ఆమె పాపం చేత పట్టుబడి వాళ్ళందరికీ దొరికేసింది. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇద్దరిని చంపాలి. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేసినటువంటి ఇద్దరిని కూడా చంపేయాలి. వాళ్ళు బంధువులు కాబట్టి అక్కడ పురుషాధిక్యత అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆమెను ఏం చేశారు వీళ్ళు? ఆమెను మాత్రమే పట్టుకొని ఆ పురుషుడిని విడిచిపెట్టేశారు. ప్రభు ఆమెను చూచాడు. అక్కడ ప్రాముఖ్యంగా 2 ఆధిపత్యాలు వారు ప్రభు మీద ఉపయోగిస్తూ ఉన్నారు. ఏమని? ఆమెను రాళ్లతో కొట్టాలి కాబట్టి మోసే ధర్మశాస్త్రాన్ని కొట్టాలి కాబట్టి కొట్టక్కర్లేదు అన్నాడు అనుకో. మోసే ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టు? విడిచిపెట్టినాడు. అంతే కదా. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెను ఏం చేయాలి అంటే రాళ్లతో కొట్టాలి. తరుగుతున్నారు. మగాడు పారిపోయాడు. ఆ స్త్రీ పరుగులు తీస్తా ఉంది. ఆమె నా ఆశ్రయ దుర్గము క్రీస్తు అనుకుంది, నా రక్షణ దుర్గము క్రీస్తు అనుకుంది. పరుగులు తీస్తున్నప్పుడు ఆ సమయంలో యేసు క్రీస్తు ప్రభు కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె దగ్గర పడిపోయి కాళ్ళ దగ్గర పడింది. వచ్చి దావీదు ఏ విధంగా కన్నీరు కారుస్తున్నాడు. దేవుని సన్నిధానంలోనికి వచ్చి, ప్రభువా నా కన్నీళ్ళు ఇదిగో ఏరులై పారుతున్నాయి, నా కన్నులు గుంటలు పడిపోయాయని ఏడ్చినట్లుగానే ఈ వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీ ఏడుస్తుంది. ప్రభు పాదాల దగ్గర పడి వారు రాళ్లతో కొట్టాలని ఆలోచన చేస్తున్నారు. వారు ఎంత ఆలోచన చేసినప్పటికీ ఏమని ఆలోచన చేస్తున్నారు? పాపులను ప్రేమించటకు వచ్చిన ఈయన మరలా ఈ పాపిని రాళ్లతో కొడితే ఈలో ప్రేమ ఉన్నది, ప్రేమ లేదంట. ఒకటి, పాపులను ప్రేమించడానికి వచ్చాడు ఈయన. మీరు రాళ్లతో కొట్టండి, చంపండి అంటే ఆ ప్రేమించడానికి వచ్చినటువంటి ఆధిక్యం ఎంత ఉంటుంది? ఉండదు. రెండోది ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కొట్టాలి కాబట్టి రాళ్ళతో కొట్టండి, మీరు చంపండి, మీరు మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరించండి అని యేసు ప్రభు చేత చెప్పించాలని, యేసు ప్రభు చేత రాళ్లతో కొట్టించాలని వారు ఆలోచన చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేస్తున్నారంటే వారు ఎంతగానో తగ్గింపు చేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చినోడు ఏం చేస్తాడు? రాళ్లతో కొడతాడు. రాళ్లతో కొడితే పాపిని ఎలా ప్రేమిస్తాడు ఈయన? సరిగ్గా ఆలోచించాలి. ఒకటి, పాపిని ప్రేమించడానికి ప్రభు వచ్చాడు. వచ్చినటువంటి ఈయన రాళ్లతో కొట్టండి అంటే తప్పు చేసినట్టే. మోసే ధర్మశాస్త్రాన్ని కాపాడడానికి వచ్చాడు, నెరవేర్చడానికి వచ్చాడు. మీరు రాళ్లతో కొట్టండి అంటే యేసుక్రీస్తు తప్పు చేసినట్టు. ఇక్కడ 2 ప్రశ్నలు మనకు కనబడుతున్నాయి. ఒకటి,
పాపిని ప్రేమించడానికి ప్రభు వచ్చాడని చెప్పుకుంటున్నాడు. కాబట్టి రాళ్లతో కొట్టేస్తే ప్రభు ప్రేమించినట్టు కాదు. మోసే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు నేను, కాబట్టి రాళ్లతో కొట్టేస్తే మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రభు తప్పు చేసినట్టు. అందుకనే ఆయన అన్నమాట, అటు వాళ్ళకి దెబ్బ తగలకుండా ఇటు వీళ్ళకి దెబ్బ తగలకుండా మీలో పాపం చేయని వాడు మొదట. చూసారా, మీకు అర్థమైందా? అటు మోసే ధర్మశాస్త్రం కానీ, లేకపోతే ఆయన పాపులను ప్రేమించడానికి రాలేదని కానీ ఆయన అనకుండా ఏం చేశాడంటే, మొదట మీలో పాపము చేయని వాడు మొదట రాయవి. అందరూ పాపం చేసిన వాళ్ళే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే సత్యం వాక్యంలో ఉన్నది. కాబట్టి ఆయన శిలగా నిలబడి ఉన్నాడు. అక్కడ ఒక రాయి వల్లే ఎవరేం చేస్తారో అనేటువంటి అక్కడ ఉన్నటువంటి వారు, పరిచయమైనటువంటి వారు ఉన్నారు, శాస్త్రులు అనేటువంటి వారు ఉన్నారు, పెద్దలైన వారు ఉన్నారు. అందరూ కూడా రాళ్ళు చేత్తో పట్టుకుని ఉన్నారు అక్కడ. కానీ ఆధారశిలగా ప్రభు నిలబడి ఉన్నాడు అక్కడ. ఆయనేనా ఆధారము, ఆయనేనా ఆశ్రయము, ఆయనేనా రక్షణ, ఆయనేనా కోటని ఒక శ్రేష్టమైనటువంటి తీర్మానము అక్కడ ఆపదలో చనిపోవడానికి సిద్ధం ఉన్నటువంటి సమయంలో ఆ స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆ వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీ తీర్మానం చేసుకో 3 విషయాలు ఆమె హృదయంలో ఉన్నాయి. 1 ఆశ్రయ దుర్గము, 2 రక్షణ దుర్గము, 3 ఆధార శిల. ప్రభు కనపడతాడు అక్కడ, ప్రభు. కానీ కన్నీళ్ళు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది. ఈ ప్రభు వచ్చాడన్న ధైర్యము ఉన్నది, పాపం చేశాడన్న బాధ కూడా ఉన్నది. అందుకని దేవుడు నాతో ఉన్నాడని అనుకుంటాము. మనం చేసినటువంటి అపవిత్రతను బట్టి మనం ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాం. మనం చేసినటువంటి తప్పును బట్టి, మనం చేసినటువంటి చిన్న పొరపాటును బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే దుఃఖపడతా ఉంటాము, వేదన పడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. అందుకనే 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు వాక్యాన్ని మనం చూస్తున్నాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసి అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఆ శిల ఆయనే. అందుకనే దావీదు పవిత్రమైన శిలదై దేవాలయంలోనికి వచ్చి కన్నీరు కారుస్తున్నాడు. అందుకే ఆ లేవి కాండంలో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మీరందరూ కూడా మీ పితరులు చేసినటువంటి పాపంలో మీరు పడిపోతున్నారేమో, మీ యొక్క పితరులు చేసినటువంటి ఆ తిరుగుబాటు, నా మీద చేసిన తిరుగుబాటుకి మీరు మళ్ళీపోతున్నారేమో. కానీ నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేనే లేడు. అందుకనే దావీదు కన్నీరు కారు. ఆ కన్నీళ్ళ చేత ఆయన పరుపు కొట్టుకొని పోతా ఉన్నది, ఆయన కన్నులు గుంటలు పడుతున్నవి. నేనెంత మాత్రము యోగ్యుడను కాదు, ధన్యుడను కాదు, పాపిని ప్రభు అని ప్రార్థన. ఇక్కడ ఈ వ్యభిచారముతో పట్టబడినటువంటి ఈ స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది, కన్నీరు కారుస్తుంది. ప్రభు అయితే ఆమె యొక్క జీవితాన్ని ఆ ఇసుకలో పేర్ల కింద రాసేస్తున్నాడు. అంతేకాదు కానీ శాస్త్రులైన వారు, పరిచయులైన వారు, సద్దుకైన అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవిత చరిత్ర భూమి మీద రాస్తున్నాడు. వాళ్ళు ఇంకనూ ఎక్కువ మాట్లాడుంటే ఒక్కొక్కరి యొక్క భాగవతము ప్రభువే చెప్పేసి వాళ్ళ చరిత్రను
నేలకు తల వంచి భూమి మీద రాయటంలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే, నీ చరిత్రను నా చరిత్రను ప్రభువు రాస్తాడు. ఎవరైతే రాళ్లతో కొట్టాలని, ఎవరైతే ఆమెను చంపాలని, ఎవరైతే ఆమెను వెంటనే అక్కడికక్కడే రాళ్లతో కొట్టి మోసే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని ఆ తీర్మానం చేసుకున్నారో, వారి బ్రతుకుల యొక్క రాతను రాస్తున్న సమయంలో ఎవరికి వారు వెళ్ళిపోయారు. ఏ ఒక్కడు కూడా అక్కడ లేడు. అందుకనే ప్రభు అన్నాడప్పుడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా శిక్షించను. ఆ 10-11 వచనాల్లో అమ్మ వారు ఎక్కడ ఉన్నారు, ఎవరునూ నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక మీదట పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆశ్రయ దుర్గమని నువ్వు నమ్మాలి, ఆయన రక్షణ దుర్గమని నువ్వు నమ్మాలి, ఆయన ఆధార శిల అని మనందరికీ కూడా ఆయనే శ్రేష్టమైనటువంటి దేవుడని నీవు నేను నమ్మాలి. నమ్మి బాప్తిస్మం పొంది ఆ మార్గంలో నడిచినప్పుడు నిత్యత్వంలో నీకు స్థానం దొరుకుతుందనే సత్యాన్ని వాక్యం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. నిర్గమకాండము చూడండి ఒకసారి. వారు దాహంతో ఉన్నారు. 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరుడని మోషేతో చెప్పేనని వాక్యం తెలియజేస్తా ఉంది. జీవ జలములనిచ్చేటటువంటి దేవుడైన నీ శారీరకమైనటువంటి దాహాన్ని, నీ ఆధ్యాత్మికమైనటువంటి దాహాన్ని, నీ వ్యక్తిగతమైనటువంటి దాహాన్ని తీర్చేటటువంటి వాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. వెంటనే అన్నాడు, ఇశ్రాయేల్ అందరూ కూడా దాహం చేత కొట్టుమిట్లాడుతున్నప్పుడు, వారికి నీళ్లు లేనప్పుడు చెప్పినటువంటి మోషేతో అన్నమాట, ఈ బండను కొట్టము. వెంటనే నీళ్ళు ఇచ్చారు. నీవు జీవాహారంగా ప్రభువును అంగీకరిస్తే ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుడు నీతో ఉంటాడు. ఆయన కృపను నీ మీద చూపుతాడు. అమ్మా వారు ఎక్కడా నిన్ను హింసించువారే ఉండరు, నిన్ను బాధించువారే ఉండరు, నిన్ను శ్రమపెట్టి వారే ఉండరు. వారు దేవుని యొక్క ఆ ఆశ్చర్యమైనటువంటి ప్రేమను బట్టి దూరం అయిపోతారు. అవసరమైతే మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు యొక్క పాదాలను పట్టుకునే వారుగా ఉంటారు. అంతే తప్ప నువ్వెంత మాత్రము కూడా ఈ ఆశ్రయ దుర్గాన్ని విడిచిపెట్టకూడదు, ఈ రక్షణ దుర్గాన్ని విడిచిపెట్టకూడదు, ఈ ఆధార శిలమైనటువంటి యేసుక్రీస్తుని విడిచిపెట్టకూడదు. నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు ఎన్నో వేల మంది అక్కడ ఉన్నప్పటికీ వారు దేవుని యొక్క కృపను పొందినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 7:38 నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలముల నదులు పారునని చెప్పింది. కొంచెం అవుతున్నారు ఎందుకో డౌటా, పారును అంతగలం. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటి జీవజలముల ఊట నీ దాహాన్ని తీరుస్తుంది. అదే మన్నా లాంటి ఆహారము నీ ఆకలిని తీరుస్తుంది. వీటన్నిటినీ కూడా సమకూర్చేవాడు దేవుడు, ఆయనే ఆధారశిల. రెండవది రక్షణ దుర్గము. మొదటిది మీరేమో ముందునే చేస్తున్నారు, నేను వెంటనే చేస్తున్నాను, అది సంగతి. కాబట్టి ప్రతి ప్రసంగానికి ఒక సబ్ టైటిల్తో మనం ముందుకు వెళ్తున్నాం. మీరు ఎప్పటికప్పుడు మర్చిపోకూడదు, జ్ఞాపకం పెట్టుకుని దేవుని చిత్తం చెప్పున, దేవుని సంకల్పం చెప్పున. ప్రభువా ఈ 40 దినాల సహవాసంలో నేను ఎంతో ప్రార్థించాను, ఎంతో వాక్యం విన్నాను, వీటన్నిటికీ నాకు కావాల్సిన దాన్ని నువ్వు అనుగ్రహించావా? ఒక బలమైనటువంటి సమస్య నాలో ఉంది, ఒక బలమైనటువంటి ఇబ్బంది నాలో ఉంది,
ఒక బలమైనటువంటి ఈ చాలా కష్టము నాలో ఉంది, వాటన్నిటిని నీవు పరిష్కరిస్తావనే నమ్మకంతో విశ్వాసంతో నీ సన్నిధానంలోకి వచ్చాను కనుక నన్ను కనికరించు తండ్రి అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలని తెలియజేస్తున్నాను. దావీదు అంటాడు 33:1 ఒక మాట చెప్పి ముగిస్తాను. 33:3 నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయము నీవే అనే వాక్యము అక్కడ చూస్తున్నాం. అదే రీతిగా 89:26 నీవు నా తండ్రివి, నీవు నా దేవుడు, నా రక్షణ దుర్గం అని అతడు నాకు మొరపెట్టును అని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడే ఆశ్రయ దుర్గమని, దేవుడే రక్షణ దుర్గమని, దేవుడే ఆధారశిలగా ఉన్నాడని నిత్యము దేవుని నామాన్ని స్తుతించేవారుగా ఉండాలి, నిత్యము దేవుని నామాన్ని కొనియాడేవారుగా ఉండాలి. అలాంటప్పుడు ఆయన మొరను విన్నవాడు నీ మొరను వింటాడు, ఆయన ప్రార్థన విన్నవాడు నీ ప్రార్థన వింటాడు. కనుక ఏ రీతిగా నీవు ఉన్నావు, ఏ రీతిగా నీవు ఉన్నావు. ఒకవేళ దూరం అయితే దేవుణ్ణి సమీపించండి, దేవుని ప్రార్థనించండి, దేవుని కృపను పొందండి. ఆ 3 విషయాలు మీకు తెలియజేశాను. ఆశ్రయ దుర్గము, రక్షణ దుర్గము, ఆధారశిల. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను రావే నా ప్రభువా, నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని, నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని, దీవించి రక్షింపని కోణే, దీవించి రక్షింపని కోణే, రావయ్యా 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 నా తండ్రి, నన్ను అన్నయ్య రావే నా యేసు, నన్ను కన్నయ్య రావే నా ప్రభువా, నన్ను కన్నయ్య రావే నా యేసు, నన్ను కన్నయ్య రావే నా ప్రభువా. కాబట్టి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆశ్రయ దుర్గము క్రీస్తని, రక్షణ దుర్గము క్రీస్తని, ఆధారశిల క్రీస్తని నమ్మి ఆయన నామాన్ని స్తుతించి కనపరిచి మహిమపరచాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.